హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం లో ఇంట్రెస్ట్ రేట్స్ని ఆఫర్ చేస్తున్న బ్యాంక్స్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం కదా. మీరు కొత్తగా ఎవరైనా సరే హోమ్ లోన్ తీసుకోవాలి అనుకుంటే మీరు బ్యాంక్స్ దగ్గర ఎందుకు హోమ్ లోన్ తీసుకోవాలి, అది కూడా పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ దగ్గర మనం ఎందుకు హోమ్ లోన్ తీసుకోవాలి, లో ఇంట్రెస్ట్ రేట్స్ని ఏ బ్యాంక్స్ ఆఫర్ చేస్తున్నాయి అనేది డీటెయిల్డ్గా మనము ఎక్స్ప్లెయిన్ అయితే చేసాము. ఎవరైనా ఆ వీడియో చూడకపోతే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, తప్పకుండా ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఆ వీడియో ఎండింగ్లో నేను ఏం చెప్పాను, ఎన్బిఎఫ్సిలో నాకు అప్పుడంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల ఎన్బిఎఫ్సిలో నేను హోమ్ లోన్ తీసుకున్నాను. ఆ తర్వాత నాకు ఎప్పుడైతే క్లారిటీ వచ్చిందో అక్కడి నుంచి నేను పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయితే నేను నా యొక్క హోమ్ లోన్ని ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. సో మీరు కూడా ఆల్రెడీ ఎన్బిఎఫ్సిలో లోన్ తీసుకుని ఉంటే ఇప్పుడు మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే అసలు ప్రాసెస్ ఎలా ఉంటుంది, ఈ మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా నేను మీకు క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎన్బిఎఫ్సి నుంచి నేను బ్యాంక్స్కి చేంజ్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఇంట్రెస్ట్ రేట్స్ అనండి. ఎందుకు అంటే మనం లోన్ ఎక్కడ తీసుకున్న ప్రాబ్లం ఏం లేదు, బట్ విషయం ఏంటి అంటే ఇంట్రెస్ట్ రేట్స్ అనేవి తప్పకుండా మన ఈఎంఐ పైన అయితే ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తాయి. మీరు ఇక్కడ చూడండి, నేను ఇంతకు ముందు అయితే 1.5 year బ్యాక్ అయితే నేను ఎన్బిఎఫ్సిలోనే లోన్ తీసుకున్నాను. ఇక్కడ క్లియర్గా చూసుకుంటే 8.95%. బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే 1 year తర్వాత రెపో రేట్స్ పెరిగాయని చెప్పి వాళ్ళు ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఇంక్రీజ్ చేశారు. బట్ ఆ తర్వాత రెపో రేట్స్ తగ్గిన తర్వాత కూడా నాకు ఈఎంఐ అనేది తగ్గలేదు. సో ఆ రీజన్ వల్ల నేను ఎన్బిఎఫ్సి నుంచి చూడండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ అయితే చేంజ్ అయ్యాను. వీళ్ళు నాకు ఎంత ఆఫర్ చేశారు అంటే అక్కడ వాళ్ళు స్టార్టింగ్లో 8.95% నాకు ఎన్బిఎఫ్సిలో అయితే వీళ్ళు ఆఫర్ చేశారు. శాంక్షన్ లెటర్ ఇచ్చినప్పుడు అది 1 year ఫిక్స్డ్గా ఉండు. తర్వాత ఏమైందంటే 9% అబోవ్ వెళ్ళిపోయింది. ఆ తర్వాత వాళ్ళు నాకు తగ్గించడం అనేది జరగలేదు. రెపో తగ్గాయి, బట్ వాళ్ళు మాత్రం నాకు ఈఎంఐ అయితే తగ్గించలేదు. ఆ తర్వాత నేను చూడండి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ నా హోమ్ లోన్ అయితే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత నాకు వీళ్ళు ఎంత ఆఫర్ చేశారు అంటే 7.45% అయితే నాకు ఆఫర్ చేశారు. ఆ తర్వాత రెపో రేట్స్ తగ్గిన తర్వాత నా యొక్క హోమ్ లోన్ అనేది 7.2% అయితే తగ్గడం అయితే జరిగింది. సో ఫ్రెండ్స్, అందుకే మీరు ఎన్బిఎఫ్సిలో లోన్ తీసుకుంటే మాత్రం మీరు ఎన్బిఎఫ్సిని బ్యాంక్స్తో కంపేర్ చేసుకుంటే నియర్లీ 8 to 10 lakhs వరకు మనం సేవ్ చేయొచ్చు. నేను కంప్లీట్గా క్యాలిక్యులేషన్స్ మొత్తం వేసాను. అసలు ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం అవసరమా లేదా అని చెప్పి మొత్తం క్యాలిక్యులేషన్స్ వేసిన తర్వాత నాకు ఒక క్లారిటీ వచ్చింది. మనము ఎన్బిఎఫ్సిలో ఉన్నామనుకోండి, రెపో రేట్ తగ్గినా సరే మన యొక్క ఈఎంఐ తగ్గదు. మీరు కావాలంటే ఒకసారి చెక్ చేసుకోవచ్చు. కానీ బ్యాంక్స్ మాత్రం అలా కాదు, రెపో లింక్డ్ అయితే ఉంటాయి అవి. సో ఎప్పుడైతే ఆర్బీఐ రెపో రేట్స్ని తగ్గిస్తుందో మనకి బ్యాంక్స్ కూడా హోమ్ లోన్ అనేవి తగ్గించడం అయితే జరుగుతుంది. అండ్ స్పెసిఫిక్గా మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లోనే హోమ్ లోన్ తీసుకోండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో మీకు లోన్ దొరకలేదన్నప్పుడు నెక్స్ట్ ఆప్షన్ ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్కి అయితే వెళ్ళొచ్చు. ఈ రెండు దగ్గరలో దొరకలేదు, మరి నాకు ఆప్షన్ లేదన్నప్పుడు ఇంకా ఎన్బిఎఫ్సికే మనము వెళ్ళవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, నేను ఇంతకు ముందు ఎన్బిఎఫ్సిలోనే తీసుకున్నాను. అక్కడ నాకు 9% అబోవ్ ఇంట్రెస్ట్ రేట్ ఉంది కాబట్టి నేను ఎప్పుడైతే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయినో ఇక్కడ నాకు వాళ్ళు 7.45% ఆఫర్ చేశారు. వన్స్ రెపో రేట్ తగ్గిన తర్వాత 7.2% అయితే నాకు హోమ్ లోన్ అనేది రావడం అయితే జరిగింది. అయితే ఇక్కడ కొంతమంది అనుకోవచ్చు, ఇప్పుడు రెపో రేట్ పెరిగితే ఇంట్రెస్ట్ పెరుగుతుంది కదా అని చెప్పి. తప్పకుండా పెరుగుద్ది, కానీ ఎలా చూసుకున్నా సరే ఎన్బిఎఫ్సికి బ్యాంక్స్కి 1% to 2% అయితే డిఫరెన్స్ తప్పకుండా ఉంటుంది. మీరు ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి, మీకు తెలిసిన వ్యక్తులతోనే సరే ఎంక్వైరీ చేయండి. ఎన్బిఎఫ్సికి పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్కి 1 to 2% డిఫరెన్స్ అనేది ఉంటుంది. సింపుల్గా మీరు 1% to 2% అనుకోవద్దు. ఎందుకు అంటే ఈ 1% 2% వలన 8 to 10 lakhs వరకు మనము సేవింగ్ అయితే చేయొచ్చు. అండ్ ఇంకో థింగ్ ఏంటంటే ప్రీ పేమెంట్స్ మనం చేసామనుకోండి, ఎన్బిఎఫ్సిలో పెనల్టీ ఛార్జెస్ కూడా ఉంటాయి. బట్ మీకు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ వీటిలో మీకు అలాంటి ఛార్జెస్ కూడా ఉండవు. సో ఫ్రెండ్స్, నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఎన్బిఎఫ్సిలో మీరు ఆల్రెడీ లోన్ తీసుకుండి ప్రాపర్గా మీ దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయన్నప్పుడు హ్యాపీగా మీరు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి చేంజ్ అయిపోవచ్చు. అయితే ఈ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి అసలు మీరు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవ్వాలంటే ప్రాసెస్ ఏంటి? సేమ్ ప్రాసెస్ అండి. ముందుగా మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ప్రాసెస్ ఏముంటుంది, కంప్లీట్గా మీరు మీ డాక్యుమెంట్స్ అన్ని, మీ ప్రాపర్టీ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, మీకు సంబంధించిన డాక్యుమెంట్స్ అవ్వచ్చు, మీ ఎలిజిబిలిటీ రిలేటెడ్గా మీ ఇన్కమ్, మీరు శాలరీ అయితే శాలరీ సంబంధించిన కంపెనీకి సంబంధించిన శాలరీ స్లిప్స్ అవ్వచ్చు, ఈ మొత్తం మనం ఎలా అయితే సబ్మిట్ చేస్తామో సేమ్ అంటే అదే ప్రాసెస్ అనేది ఇక్కడ కూడా కంటిన్యూ అవుతుంది. ఫ్రెష్గా మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఏ ప్రాసెస్ ఉంటుందో మీరు హోమ్ లోన్ ట్రాన్స్ఫర్ చేసుకునేటప్పుడు కూడా సేమ్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది. అయితే ఇక్కడ కొన్ని మనం నెగిటివ్ పాయింట్స్ కూడా మాట్లాడుకోవాల్సి ఉంటుంది. ఎందుకు అంటే సేమ్ ప్రాసెస్ అన్నాను కదా. సో స్టార్టింగ్లో మనము రిజిస్ట్రేషన్ చేసుకుంటాం.
సేల్ డీడ్ ఇవన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు మనం బ్యాంక్స్కి సబ్మిట్ చేస్తాం కదండి. ఒకవేళ మీరు ఎన్బిఎఫ్సి నుంచి బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ అవ్వాలి అంటే మాత్రం ఇక్కడ కూడా మీరు చేయాల్సింది ఏంటి, ముందుగా మీరు ఎన్బిఎఫ్సిలో లోన్ తీసుకున్నారు, అప్పుడు మార్టిగేజ్ అనేది మీరు బ్యాంక్ పైన చేసి ఉంటారు. ఎప్పుడైతే మన లోన్ క్లియర్ అవుతుందో అప్పుడే ఆ ఇల్లు మన సొంతం, అంతవరకు అది బ్యాంకులకే. సో ఇది అందరికీ తెలిసిన విషయమే కదా. బ్యాంక్ పైన మనం మార్టిగేజ్ చేస్తాము, మన లోన్ క్లియర్ అయ్యేంత వరకు కూడా ఆ ఇల్లు మనది కాదు అని చెప్పి దానికి అర్థం. మన ఇల్లుకు సంబంధించి కంప్లీట్ పవర్ అనేది బ్యాంక్స్కి అయితే తప్పకుండా ఉంటుంది. సో అందుకే మనం రిజిస్ట్రేషన్ చేసేటప్పుడు మార్టిగేజ్ అనేది చేస్తాం కదండి. సో మీరు స్టార్టింగ్లో మార్టిగేజ్ చేసేటప్పుడు కొంత ఛార్జెస్ అనేది మీరు పే చేస్తుంటారు. మీ ప్రాపర్టీ మీ లోన్ తగ్గట్టుగా, ఓకేనా, ఒక 50 lakhs అనుకోండి, ఒక 30,000, 35,000, 40,000 ఇట్లా మార్టిగేజ్ ఛార్జెస్ అని మీరు తప్పకుండా పే చేసి ఉంటారు. సో ఇప్పుడు మీరు ఫ్రెష్గా లోన్ ట్రాన్స్ఫర్ చేసుకున్నా సరే, మీరు ఏ బ్యాంక్కి అయితే ట్రాన్స్ఫర్ అవుతున్నారో వాళ్ళ పైన కూడా మీరు ఫ్రెష్గా మళ్ళీ మార్టిగేజ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలా చేస్తున్నారు అంటే ఇక్కడ కూడా మీకు ఇంతకు ముందు మీరు ఏదైతే 30,000, 40,000 పే చేశారో ఆ మనీ మీరు ఇక్కడ కూడా పే చేయాల్సి ఉంటుంది. సో ఇదైతే ఒక నెగిటివ్ పాయింట్ అండి. ఇక సెకండ్ వన్, మీరు ఫస్ట్ ఎక్కడైతే ఎన్బిఎఫ్సిలో చేసుకున్నారో అది క్యాన్సిలేషన్ అయితే ఉంటుంది. క్యాన్సిలేషన్ చేసుకున్న తర్వాతనే కొత్తగా మీరు ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవుతున్నారో దానిపైన మీరు మార్టిగేజ్ అయితే చేయాలి కదా. సో క్యాన్సిలేషన్ ఛార్జెస్ అయితే పెద్దగా ఏముండవు, 3,000 to 3,500, 4,000 ఇట్లా ఉంటాయి. బట్ మార్టిగేజ్ ఛార్జెస్ మాత్రం 30,000 to 40,000 అయితే తప్పకుండా ఉంటాయి. సో ఇదైతే మీరు గుర్తుపెట్టుకోండి. అందుకే మీరు ట్రాన్స్ఫర్ చేసుకునే ముందు మీకు ఎంతవరకు సేవ్ అవుతుంది, ప్రెసెంట్ మీకు ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉంది, మీరు బ్యాంక్స్కి వెళ్తే మీకు ఎంత ఇంట్రెస్ట్ రేట్కి వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు, దీనివల్ల ఎంత సేవ్ అవుతుంది అనేది ఈఎంఐ క్యాలిక్యులేషన్ అనేది మీరు తప్పకుండా చెయ్యండి. ఎగ్జాంపుల్గా మీరు ఎన్బిఎఫ్సిలో 9%కి 50 lakhs లోన్ తీసుకున్నారు అనుకోండి. అదేవిధంగా మీరు బ్యాంక్స్కి ట్రాన్స్ఫర్ అయితే 7.5% కానీ 8% వాళ్ళు ఆఫర్ చేస్తూ ఉంటే డిఫరెన్స్ ఎంత వస్తుంది, ప్రతి మంత్ ఈఎంఐ ఎంత వస్తుంది, దీనివల్ల మీకు ఎంత సేవ్ అవుతుంది, ఒక 10 lakhs, 8 lakhs, 5 lakhs ఎంత సేవ్ అవుతుంది, ఇలా మీరు క్యాలిక్యులేషన్ చేసుకున్న తర్వాతనే మీరు ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ప్రాసెస్ కోసం మాట్లాడుకుంటే మొదటగా ఎన్బిఎఫ్సి దగ్గరికి మీరు ఫస్ట్ వెళ్ళాలండి. ఎందుకు అంటే మీరు అక్కడ లోన్ తీసుకున్నారు కదా, అక్కడికి వెళ్ళి నేను నా లోన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను అని చెప్తే వాళ్ళు ఫోర్క్లోజర్ లెటర్ అనేది 1 month తర్వాత మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది. సో అట్ ద సేమ్ టైం మీరు ఏ బ్యాంకుకి అయితే మారాలనుకుంటున్నారో ఆ బ్యాంకుకి వెళ్ళి మీ ప్రాపర్టీకి సంబంధించిన కంప్లీట్ డాక్యుమెంట్స్ ఏవైతే సేల్ డీడ్ అవ్వచ్చు, లింక్ డాక్యుమెంట్స్ అవ్వచ్చు, లేదనుకుంటే వాళ్ళు ఈసీ అడుగుతారు, ఈసీ అవ్వచ్చు, ప్రాపర్టీ ట్యాక్స్ ఆల్రెడీ మీరు 1 year పైన పే చేసి ఉంటారు కాబట్టి ప్రాపర్టీ ట్యాక్స్ కూడా మీకు ఉంటుంది, ప్రాపర్టీ ట్యాక్స్ అవ్వచ్చు, ఇలా కంప్లీట్గా ఏవైతే మీ ప్రాపర్టీ మీ హౌస్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఉంటాయో మొత్తం డాక్యుమెంట్స్ కూడా బ్యాంక్కి మీరు ఫ్రెష్గా మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఇది. నెక్స్ట్ బ్యాంక్ మీకు ఏం చెప్తుంది అంటే, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఏం చేస్తున్నాయంటే లీగల్ అండ్ వాల్యుయేషన్ చేయమని చెప్తే, అంటే నేను పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అనే కాదండి అన్ని బ్యాంక్స్ చెప్తే ఎన్బిఎఫ్సిలు కూడా లీగల్ వాల్యుయేషన్ చేయిస్తాయి. కానీ ఎన్బిఎఫ్సిలో ఎవరో ఒక పర్సన్ ఉండి మధ్యలో తనైతే చేస్తారు. కానీ మేమైతే ఎప్పుడైతే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి వెళ్ళామో అక్కడ పర్సనల్గా మార్క్ చేసుకోమని చెప్పారు. సో అందుకే మేము ఒక లాయర్ దగ్గరికి వెళ్ళి లీగల్ అయితే చేయించడం జరిగింది. దీనికి నియర్లీ 5,000 to 5,500, 6,000 ఈ రేంజ్లో అవుతుంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది వాల్యుయేషన్. మీ హౌస్ ఉంది కదండి, మీ హోమ్ ఉంటుంది కదా, దాని యొక్క వాల్యుయేషన్ కూడా మీరు చేయాలి. సేమ్ ప్రాసెస్ అండి. కొత్తగా మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఏ ప్రాసెస్ ఉంటుందో అదే ప్రాసెస్ వాల్యుయేషన్ చేయాల్సి ఉంటుంది. వాల్యుయేషన్లో 80% ఇస్తారు, మన అందరికీ తెలిసిందే కదా. సో అయితే ఇక్కడ మీరు 1 year తర్వాత ట్రాన్స్ఫర్ అవుతారు కాబట్టి మీరు ఇంటీరియర్ ఇవన్నీ చేసి ఉంటారు కాబట్టి అవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే మీకు వాల్యుయేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ముందుగా ఏంటండి లీగల్, తర్వాత వాల్యుయేషన్, ఈ 2 అయిపోయిన తర్వాత మీ ఎలిజిబిలిటీ చెక్ చేస్తారు. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్, లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. మీకు హోమ్ లోన్ అనేది చీప్గా దొరకాలి అంటే మీ సిబిల్ చాలా ఇంపార్టెంట్. మీ సిబిల్ బాగుంది అంటే మీకు హోమ్ లోన్ అనేది చాలా చీప్గా అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీ సిబిల్ బాగాలేకపోతే మాత్రం కొంత హై ఇంట్రెస్ట్ రేట్స్ ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. కానీ కంపారిజన్ ఎన్బిఎఫ్సితో కంపారిజన్ చేస్తే మీకు వేరియేషన్ తప్పకుండా 1% అబోవ్ అయితే ఉంటుంది. బట్ బ్యాంక్స్లో మీకు ఇంకా తక్కువకు దొరకాలంటే మాత్రం మీ సిబిల్ బాగుండాలి. సిబిల్ బాగుండాలంటే ఏం లేదు, మీరు పర్సనల్ లోన్స్ కానీ ఏ లోన్ తీసుకున్నారు లేదంటే క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేస్తున్నా టైం టు టైం అంటే పేమెంట్స్ చేయాలి. అలా చేయకపోతే మీ సిబిల్ పైన ఇంపాక్ట్ చూపిస్తుంది. అలా చూపిస్తే మీకు లోన్స్ దొరకడం చాలా కష్టం. అండ్ దొరికినా కొంచెం కంపారిజన్ చూసుకునేటప్పుడు సిబిల్ ఎవరిదైతే బాగుంటుందో వాళ్ళతో కంపారిజన్ చేసుకుంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ అయితే ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. సో తప్పకుండా నెక్స్ట్ ప్రాసెస్లో ఏమవుతుందంటే మీ ఎలిజిబిలిటీ అనేది చెక్ చేస్తారు.
మీరు శాలరీడా, సెల్ఫ్ ఎంప్లాయిడా, మీ కంపెనీకి సంబంధించిన కంప్లీట్ శాలరీ స్లిప్స్ అయితే తీసుకుంటారు. లాస్ట్ 6 months అడుగుతారు, అడిగి మొత్తం చెక్ చేసుకుంటారు. సో మీకు ఎంత ఇన్కమ్ వస్తుంది అండ్ మీ సిబిల్ ఎలా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసిన తర్వాతనే మీకు శాంక్షన్ లెటర్ అయితే వస్తుంది. అందులో మీకు ఎంత ఇంట్రెస్ట్కి వీళ్ళు ఆఫర్ చేస్తున్నారు అనేది క్లియర్గా ఉంటుంది. అది యాక్సెప్ట్ చేయాలా లేదా అనేది కూడా మీరు డిసైడ్ అయితే చేసుకోవచ్చు. సో నేను చెప్పింది అర్థమైంది కదా. మొదటిగా మీరు లీగల్ చేయాలి, తర్వాత వాల్యుయేషన్, తర్వాత ఎలిజిబిలిటీ చెక్ చేసిన తర్వాత మీకు అంతా ఓకే, మేనేజర్కి మీకు కమ్యూనికేషన్ జరుగుతుంది కదా, అంతా ఓకే అయిన తర్వాత మీకు శాంక్షన్ లెటర్ అనేది రావడం అయితే జరుగుతుంది. వన్స్ శాంక్షన్ లెటర్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ మీరు ఏం చేయాలి, ఇంతకుముందు ఎన్బిఎఫ్సి దగ్గరికి వెళ్ళి ఫోర్క్లోజర్ అప్లై చేశారు కదా, నేను బ్యాంక్ ట్రాన్స్ఫర్ అవుతున్నానని, వాళ్ళు ఒక మీకు స్టేట్మెంట్ పేపర్ అయితే ఇస్తారు. అది తీసుకొచ్చి ఆ ఫోర్క్లోజర్ లెటర్ అనేది బ్యాంక్కి సబ్మిట్ చేయాలి. అందులో ఎంత మనీ పే చేయాలనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంటారు. ఎన్బిఎఫ్సిలో మీరు ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత బ్యాలెన్స్ ఉంది, ఎంత పే చేయాలనేది క్లియర్గా ఉంటుంది. ఆ అమౌంట్ అనేది బ్యాంక్ ఏం చేయాలి, చెక్ రూపంలో అయితే ఎన్బిఎఫ్సి వాళ్ళ పైన అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఆ చెక్ని తీసుకెళ్ళి ఎన్బిఎఫ్సి వాళ్ళకి సబ్మిట్ చేస్తే మీ లోన్ అనేది ఒక 5 to 10 daysలో క్లోజ్ అయిపోతుంది. వన్స్ క్లోజ్ అయితే మీకు ఎన్ఓసి ఇస్తారు. ఎన్ఓసి అండ్ మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి ఎన్బిఎఫ్సి దగ్గర ఉంటాయి కదా, ఎందుకంటే మన లోన్ క్లోజ్ అయ్యేంత వరకు కూడా బ్యాంక్ దగ్గర మన డాక్యుమెంట్స్ ఉంటాయి, మన ఒరిజినల్ డాక్యుమెంట్స్. జస్ట్ రిజిస్ట్రేషన్ టైంలో మాత్రమే మనం చూడాల్సి ఉంటుంది. తర్వాత ఇంకా కాపీస్ మాత్రం మన దగ్గర ఉంటాయి, ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళ దగ్గరే ఉంటాయి. కాబట్టి ఎన్బిఎఫ్సి మనకి ఏమి ఇస్తారంటే ఒరిజినల్ డాక్యుమెంట్స్ ఇస్తారు. ఆ టైంలో బ్యాంక్ ఎంప్లాయీని కూడా తీసుకురమ్మని చెప్తారు. ఆ బ్యాంక్ ఎంప్లాయీకి మనము ఆ ఒరిజినల్ డాక్యుమెంట్స్ అనేవి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి సబ్మిట్ చేసిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఎన్ఓసి అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఆ ఎన్ఓసి ఇస్తారు కదండి, ఎన్ఓసి ఇచ్చారు అంటే కంప్లీట్గా ఇంకా లోన్ క్లోజ్ అయిపోయిందని అర్థం. సో ఆ ఎన్ఓసి కూడా మనం ఏం చేయాలండి, ఇక్కడ బ్యాంక్కి మనము సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ వరకు ఒక ప్రాసెస్ జరిగింది. నెక్స్ట్ స్టెప్లో ఏం చేయాలి, ఫస్ట్ మనం ఎన్బిఎఫ్సిలో లోన్ తీసుకున్నాం కాబట్టి అది క్యాన్సిల్ చేయాలి. ఓకేనా. సో దాని క్యాన్సిలేషన్ కోసం ఒక పర్సన్, ఇప్పుడు ఎన్బిఎఫ్సిలో మీరు లోన్ తీసుకునేటప్పుడు ఏదో ఒక ఎంప్లాయీ అనే వాళ్ళు రిజిస్టర్ ఆఫీస్కి వస్తారు క్యాన్సిలేషన్ కోసం. వచ్చిన తర్వాత ఒక డాక్యుమెంట్ ఏంటి క్యాన్సిలేషన్, ఇంకొక డాక్యుమెంట్ ఫ్రెష్గా మార్టిగేజ్ అనేది మీరు ఏ బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకున్నారో వాళ్ళ పని చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాన్సిలేషన్, అక్కడ ఫ్రెష్గా మీరు మళ్ళీ మార్టిగేజ్ అయితే చేయాలి. సో క్యాన్సిలేషన్ ఛార్జెస్ 3,000 to 4,000 ఉండొచ్చు. అండ్ మార్టిగేజ్ అయితే మీరు స్టార్టింగ్లో లోన్ తీసుకునేటప్పుడు ఎంత ఉంటుందో 30,000 40,000 మీ లోన్ తగ్గట్టు. సో దాన్ని తగ్గట్టుగానే ఇప్పుడు సేమ్ ఛార్జెస్ ఉండే అవకాశాలు అయితే ఉంటాయి. లోన్ అమౌంట్ తగ్గితే ఈ ఛార్జెస్ కొంచెం ఆ మాత్రం వేరియేషన్ ఒక 500-1,000 చేంజ్ రావచ్చు, కానీ అప్రాక్స్ అయితే అదే మనీ ఉంటుంది. వన్స్ ప్రాసెస్ అక్కడ కంప్లీట్ అయిపోయింది అంటే నెక్స్ట్ మీరు అక్కడ డాక్యుమెంట్స్ రిసీవ్ చేసుకుని అవి బ్యాంక్కి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ లోపల మీ లోన్ అనేది ఆల్రెడీ స్టార్ట్ అయిపోయి ఉంటుంది, ఈఎంఐలు డెబిట్ అవుతాయి. బట్ ఈ లోపల మీరు చేయాల్సింది ఏంటంటే ఆ డాక్యుమెంట్స్ కూడా మీరు బ్యాంక్కి అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇలా మీరు ఎన్బిఎఫ్సి నుంచి కంప్లీట్గా మీరు బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అవ్వచ్చు. అండ్ ఫ్రెండ్స్ ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే గుర్తుపెట్టుకోండి. మీరు కొత్తగా లోన్ తీసుకునేటప్పుడు హోమ్ రిలేటెడ్గా ఏవైనా ఇన్సూరెన్స్లు చేసి ఉంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ కూడా వాళ్ళ దగ్గర కలెక్ట్ చేసుకొని మీరు ఆ ఇన్సూరెన్స్ అనేవి క్యాన్సిల్ చేసుకోవచ్చు. లేదంటే ఈ బ్యాంక్ వైపు అయినా మీరు ట్రాన్స్ఫర్ అయినా చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎందుకు అంటే ఆ ఇన్సూరెన్స్ క్యాన్సిల్ చేస్తే మీకు రీఫండ్ కూడా వస్తుంది. సో ఇది మేబీ వీళ్ళు మీకు ఎన్బిఎఫ్సి వాళ్ళు చెప్పకపోవచ్చు, బట్ మీరు అడిగి తెలుసుకొని తప్పకుండా ఇదైతే చేయాల్సి ఉంటుంది. అండ్ దీంతో పాటు ఇంకొక పాయింట్ ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్గా మీ ఈఎంఐ 10th అనుకోండి, మీరు ఇప్పుడు 24th ఇట్లా లోన్ క్లోజ్ చేస్తే ఇంకా రిమైనింగ్ డేస్ మీకు ఉంటుంది కదా, ఆ రిమైనింగ్ డేస్ కూడా వాళ్ళు రీఫండ్ కూడా చేయడం అయితే జరుగుతుంది. సో ఇది కూడా మీరు ఎన్బిఎఫ్సిలో అయితే అడగాల్సి ఉంటుంది. ఇక్కడ ఎన్బిఎఫ్సినే కాదు, మీరు బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్ చేసుకున్న సేమ్ ప్రాసెస్ ఉంటుంది. బట్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్స్ఫర్స్ అనేవి అంత ఎక్కువగా జరగవు. మేబీ ఎప్పుడు జరుగుతాయి అంటే ప్రైవేట్ బ్యాంక్ నుంచి మేబీ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్కి బాగా వేరియేషన్ వస్తుందన్నప్పుడు చేంజ్ అవుతారు, కానీ మోస్ట్లీ 90% అయితే ఎన్బిఎఫ్సి నుంచే చేంజ్ అవుతారు. సో అందుకే నేను ఇక్కడ ఎన్బిఎఫ్సి మెన్షన్ చేస్తున్నాను. ఎన్బిఎఫ్సినే కాదు, బ్యాంక్ టు బ్యాంక్ మీరు ట్రాన్స్ఫర్ చేసుకున్నారు, ఇప్పుడు హెచ్డిఎఫ్సి బ్యాంక్ నుంచి ఎస్బీఐకి ట్రాన్స్ఫర్ అయ్యారు, సేమ్ ప్రాసెస్. ఇక్కడ ప్రాసెస్ అనేది ఒకటే ఉంటుంది. బట్ మోస్ట్లీ 90% మనకి ఏంటంటే ఎన్బిఎఫ్సి నుంచి బ్యాంక్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. కాబట్టి నేను అన్నిసార్లు కూడా ఎన్బిఎఫ్సి అని చెప్తున్నాను. అండ్ నేను కూడా ఎన్బిఎఫ్సి నుంచే బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయ్యాను కాబట్టి నేను అలా కంటిన్యూ చేస్తున్నాను. ఇక్కడ బ్యాంక్ టు బ్యాంక్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఎలా అయినా సరే ప్రాసెస్ మాత్రం ఇదే. సో ఫ్రెండ్స్ మీకు అర్థమైంది కదా, కొత్తగా మీరు లోన్ తీసుకునేటప్పుడు ఏదైతే ప్రాసెస్ ఉంటుందో అదే ప్రాసెస్ మీకు ట్రాన్స్ఫర్ కూడా ఉంటుంది. బట్ మీరు ఎన్బిఎఫ్సిలో లోన్ తీసుకుంటే మాత్రం నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఒక్కసారి క్యాలిక్యులేషన్ ప్రశాంతంగా చేసి మీకు ఎప్పుడైనా సరే ఒక 8 to 10 lakhs ఇట్లా సేవ్ అవుతుంది బెటర్ అనిపిస్తే మాత్రం తప్పకుండా మీరు చేంజ్ అవ్వడానికి ప్రయత్నించండి. అండ్ ఇంకొక పాయింట్ అండి,
మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అనుకుంటే మీ టెన్యూర్ మోస్ట్ ఇంపార్టెంట్. 10 years ప్లస్ మీరు ఆల్రెడీ మనీ పే చేస్తారు అంటే మీరు ఇంకా చేంజ్ చేసుకోవద్దు. ఒక 1 year 2 years 5 years ఇక్కడ వరకు ఓకే, ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్లో ఇంట్రెస్ట్ మాత్రమే పే అవుతుంది కాబట్టి మీరు ట్రాన్స్ఫర్ చేసుకుంటే బెనిఫిట్ ఉంటుంది. లేదు ఒక 10 years మీరు పే చేస్తారు, ఇంకొక 10 years మీకు టెన్యూర్ ఉంది, అప్పుడు అనవసరంగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోవద్దు. అప్పుడు దానివల్ల మనకి నష్టమే తప్ప లాభం అయితే ఉండదు. ఎందుకంటే స్టార్టింగ్లో మీ యొక్క ఇంట్రెస్ట్ అమౌంట్ మాత్రమే వెళ్తుంది, తర్వాత మీ యొక్క ప్రిన్సిపల్ అమౌంట్ వెళ్తుంది. సో 10 years మీరు పే చేస్తారు అంటే ఇంకా మీకు అవసరం లేదు, మీరు అదే ఎన్బిఎఫ్సిలో కంటిన్యూ చేయొచ్చు. వన్స్ ఎప్పుడైతే 1 year 2 years 5 years ఈ రేంజ్లో ఉంటారో వాళ్ళు మాత్రమే ఆలోచించి నీట్గా క్యాలిక్యులేషన్ చేసుకొని మీకు సేవ్ అవుతుంది అనిపిస్తే మాత్రం ఈ ప్రాసెస్ ప్రకారంగా మీరు చేసుకోవచ్చు. ప్రాసెస్ మీకు ఆల్రెడీ అర్థమైంది కదా. సేమ్ కొత్తగా మీరు హోమ్ లోన్ తీసుకునేటప్పుడు ఏ ప్రాసెస్ ఉంటుందో అదే ప్రాసెస్. ఎంతవరకు ఖర్చు అవ్వచ్చు అంటే నేను చెప్పాను, లీగల్కి ఒక 5 వేసుకున్నా, నెక్స్ట్ వాల్యుయేషన్కి ఒక 5,000 10,000 అండ్ మార్టిగేజ్. సో నియర్లీ 40,000 to 50,000 వరకు అయ్యే అవకాశాలు అయితే ఉంటాయి. సో ఇంత మనీ ఖర్చు పెట్టి మేము ట్రాన్స్ఫర్ చేసుకుంటే కరెక్టా కాదా అనేది మీ ఈఎంఐ ఎంత, మీరు ఎంత లోన్ తీసుకున్నారు, ఎంత ఇంట్రెస్టెడ్, ఇంకా ఎన్ని ఇయర్స్ పే చేయాలి, దీనిపై డిపెండ్ అయి ఉంటుంది. దానికి గాను మీరు చేయాల్సింది ఫస్ట్ మీ దగ్గర మీ ఎంత తీసుకున్నారనేది మీకు ఒక క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ఒక పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ వెళ్ళండి. మళ్ళీ చెప్తున్నాను, ట్రాన్స్ఫర్ చేసుకుంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్ మాత్రమే ట్రాన్స్ఫర్ చేసుకోండి, అప్పుడే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది. సో మీరు వెళ్ళి ఇట్లా లోన్ ట్రాన్స్ఫర్ చేసుకోవాలనుకుంటున్నాను, మీరు ఎంత ఆఫర్ చేస్తారనేది ముందే చెక్ చేసుకోండి. వాళ్ళు ఇంత అని చెప్పినట్టు 1% 2% డిఫరెన్స్ వస్తేనే మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. లేదు 1% డిఫరెన్స్ రావట్లేదు అన్నప్పుడు అవసరం అయితే లేదు. సో ఫ్రెండ్స్ చూసారు కదండి, ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.